ఈరోజు దేవుని మాట ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 34వ వచనం. వారి విమోచకుడు బలవంతుడు, వారి విమోచకుడు బలవంతుడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. భూమికి విశ్రాంతి కలుగు చేయుటకును బబులోను నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాధ్యమును కడముట్టించును. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు నందు ఆయన ఏర్పరచుకున్న జనాంగమును గూర్చి మనం గమనిస్తాం. వారిని దేవుడు ప్రత్యేకపరుచుకున్నారు, వారిని తన కొరకు ప్రతిష్ఠించుకున్నారు, వారిని పవిత్రపరిచారు అని మనం గ్రంథంలో గమనిస్తాం. ఈరోజు ధ్యానవాక్యాన్ని మనం ధ్యానించుకునే ముందు ఒక ఉదాహరణతో మొదలు పెడతాను. ఒక సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తున్న పర్మనెంట్ ఉద్యోగిని గూర్చి, అతడు ఉద్యోగంలో జాయిన్ అవుతున్నప్పుడే అతని జీతము వివరాలు, అతని ట్రావెలింగ్ డిఏలు, అతనికి క్వార్టర్స్, తన ఆరోగ్య బీమా, పిల్లల చదువులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. అతనికి ఉద్యోగం రైల్వే అయితే అతని ప్రయాణం కూడా రైల్వేలో ఉచితమే. అవును, అతని కుటుంబం, పిల్లలు, తల్లిదండ్రులు సర్వం ప్రభుత్వమే భరిస్తుంది. ఒకవేళ అతనికి అనారోగ్య దృష్ట్యా ఏమైనా ఖర్చు చేస్తే దానిని ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది. అలానే దేవుని ఏర్పాటులో, ఆయన సంకల్పంలో ఉన్న దేవుని పిల్లల విషయంలో ఆయనే సర్వమునకు బాధ్యత వహిస్తారు. ఈ ధ్యానవాక్యంలో వారి విమోచకుడు బలవంతుడు అని చెప్పబడింది. అవును, దేవునిపై ఆధారపడి ఆయనను ఆశ్రయించిన వారి విమోచకుడైన దేవుడు బలవంతుడు. సామెతల గ్రంథంలో 23వ అధ్యాయం 11వ వచనంలో, తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరబడకూడదు, వారి విమోచకుడు బలవంతుడు అని ఆయన వారి పక్షమును నీతో వ్యాధ్యమాడునని చెప్పారు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనంలో, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను అని తనను ఆశ్రయించిన, తాను ఏర్పరచుకున్న జనాంగమును గూర్చి ఆయన చెబుతున్నారు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనంలో, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు అని చెప్పబడింది. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 33వ వచనంలో, ఒకడును తప్పకుండా ఇశ్రాయేలు వారును యోధా వారును బాధింపబడిరి, వారిని చెరపెట్టిన వారందరూ వారిని గట్టిగా పట్టుకొనుచున్నారు, వారు పోనిచ్చుటకు సమ్మతింపరు అని చెప్పబడింది. అవును, బానిసలైన వారిని ఎవరు పోనీయరు, విమోచింపరు. కానీ ప్రభువైన దేవుడు నేనే నిన్ను విమోచించువాడను అని చెబుతూ ఉన్నారు. ఒకవేళ విమోచన క్రయధనమును చెల్లింపవలసినను చెల్లించదను అని చెబుతున్నారు. 49వ కీర్తన 9వ వచనంలో, వారి విమోచన ధనము ఎంతో గొప్పది అని చెప్పబడింది. అది వెండి బంగారము వంటి క్షయ వస్తువులు కావు అని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో చెప్పబడింది. అవి అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి అని చెప్పారు. ఆయన ఏ విషయాల నుండి విమోచించారో గ్రంథము కొన్ని సత్యాలు బోధిస్తుంది. వాటిని ధ్యానిద్దాం. మొదటిదిగా రోమపత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము అని చెప్పారు. రెండవదిగా తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి తన సొత్తుగా చేసుకొనెను అని చెప్పబడింది. మూడవదిగా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, మన అపరాధములు ఆయన రక్తము వలన విమోచించనని చెప్పబడింది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, మనము ఆశీర్వదింపబడినట్లు ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి మనలను విమోచించను అని చెప్పారు. మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో, ఐగుప్తు అను దాస్య గృహములో నుండి 450 సంవత్సరములు బానిసలైన మిమ్మును విమోచించి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించుటకై మోషే, అహరోను, మిర్యాములను నియమించాను అని ప్రభువు చెప్పారు. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో, పాతాళ వశములో నుండి వారిని విమోచింతును అని, మృత్యువు నుండి వారిని రక్షింతును అని వాగ్దానం చేశారు. 130వ కీర్తన 8వ వచనంలో, ఏడవదిగా ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి వారిని విమోచించును అని చెప్పబడింది. 8వదిగా 103వ కీర్తన 4వ వచనంలో, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అని చెప్పారు.
9వదిగా 31వ కీర్తన 5వ వచనంలో ఆత్మను విమోచించును గనుక నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని రాజైన దావీదు ప్రార్థించారు. 10వదిగా 25వ కీర్తన 22వ వచనంలో వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలును విమోచించును అని చెప్పారు. ఆయనే విమోచకుడు, ఆయనే విమోచించును. ఆయన బలవంతుడైన దేవుడు గనుక మనలను కూడా ఈ 10 రకములైన పరిస్థితుల నుండి విమోచించి అమూల్యమైన అద్భుతమైన రక్షణ ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వారి విమోచకుడు బలవంతుడు, వారి విమోచకుడు బలవంతుడు. ఆమెన్.